తమిళగ వెట్టి కలగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. తమిళ రాజకీయాల్లో తన రాజకీయ అరంగేట్రంతో సరికొత్త చర్చకు తెరతీయడం, పార్టీ పరంగా తన స్టాండ్ ఏమిటన్నది తొలి మీటింగ్లోనే స్పష్టం చేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు తాను వ్యతిరేకమంటూ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. దీంతో కేంద్ర స్థాయిలోనే విజయ్ పార్టీపై చర్చ మొదలైంది. అప్పటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్రంపై విజయ్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇటీవల హిందీ ఇంపోజిషన్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విజయ్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఇటీవల కేంద్రం వక్ఫ్ బోర్డుని సవరిస్తూ ప్రత్యేక బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో భూములు, వ్యక్తిగత ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని, అంతేకాకుండా వక్ఫ్ బోర్డుని ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారో అది నెరవేరడం లేదని, పేద ముస్లింలకు న్యాయం జరగడం లేదని వాదించిన కేంద్రం వివాదాస్పద వక్ఫ్ బోర్డులో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ బిల్లుపై తమిళ స్టార్ హీరో, పొలిటికల్ లీడర్ విజయ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయ్. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 10 వరకు కేసులు నమోదయ్యాయి. అందులో విజయ్ పిటిషన్ కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే హీరో విజయ్ ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో జననాయగన్ మూవీ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది.